నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న ప్రయాణం. ఈరోజు నేను కొంతమంది మాస్టర్ స్టూడెంట్స్ని కలవడానికి వచ్చాను. అంటే లైక్ ఇప్పుడు సమ్మర్ అండ్ ఫాల్లో కొంతమంది స్టూడెంట్స్ ఇండియా నుంచి ప్లాన్ చేస్తారు కదా రావడానికి. సో వాళ్ళ కోసం బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు చికాగో వస్తున్న వాళ్ళు ఎలా రావాలి, ఇక్కడ అకామిడేషన్ ఎలా సీనియర్స్తో కలవాలి, అండ్ స్టూడెంట్స్ అందరూ ఉండే ఏరియా ఎలా ఉంటుంది మొత్తం చూపించడానికి వచ్చాను. ఇక చూడండి ఒకసారి, ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయి కదండి. ఈ బిల్డింగ్స్లోనే స్టూడెంట్స్ ఉంటారు. మ్యాక్సిమం మన స్టూడెంట్స్ అందరూ ఈ బిల్డింగ్స్లోనే ఉంటారు. సో ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది మా ఫ్రెండ్స్ ఇందులో ఉన్నారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఏరియా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ మన గ్రాసరీ స్టోర్స్ కూడా యాక్సెసిబుల్గానే ఉంటాయి. కాలేజ్ వెళ్ళడానికి బస్ స్టేషన్స్ ఇవన్నీ యాక్సెసిబుల్గానే ఉంటాయి. హాయ్, సో చెప్పా కదండి మా ఫ్రెండ్ కలవడానికి వచ్చాను, తినే శ్రీకాంత్. హాయ్ గైస్, హౌ ఆర్ యు? సో శ్రీకాంత్, ఎలా ఉంది స్టూడెంట్ లైఫ్ ఇక్కడ బాగానే ఉంది బ్రో. అంతా ఇక్కడ ఎప్పుడైతే మాస్టర్స్కి చికాగోకి వస్తారో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి లేక్ మీడోస్లో అయినా పేరిషోస్లో అయినా ఉంటారు. సో 5 minutesలో మనం ఐఐటీని రీచ్ అవ్వచ్చు. అమెజాన్లో ఆర్డర్ పెడితే మన పార్సెల్ తీసుకొచ్చి వాళ్ళు ఇందులో పెడతారు అండ్ మనకు ఒక యూనిక్ కోడ్ ఇస్తారు. సో ఆ కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేశాక డోర్ ఓపెన్ అయ్యింది, మనం తీసుకోవచ్చు. అంటే ఇది థెఫ్ట్ అలాంటివి ప్రివెంట్ చేయడానికి. ఇక్కడ యాక్చువల్గా 3 ఉంటాయి: లేక్ మీడోస్, పేరిషోస్ అండ్ మిడ్ రైజ్ కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది, పేరిషోస్ మిడిల్లో ఉంటుంది, అండ్ ఇది లేక్ మీడోస్ యాక్చువల్గా ముందర ఉండేది పేరిషోస్. ఓకే, ఎంట్రీకి ఫాబ్ ఉంటుంది. ఫాబ్ ఉంటుంది, అలా ఫాబ్ ప్రెస్ చేస్తారు. ఒకవేళ మన దగ్గర ఫాబ్ లేకపోయినా మనం ఆల్రెడీ ఇక్కడ రెసిడెంట్ అయితే మనం ఇక్కడ మన నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నా పేరు ఎంటర్ చేస్తున్నాను, పేరుని ఎంటర్ చేయొచ్చు, నెంబర్ని ఎంటర్ చేయొచ్చు. సో మనం వన్స్ ఇలా కాల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కాల్ వస్తుంది. ఇలా కాల్ వస్తుంది, కాల్ యాక్సెప్ట్ చేసి నెంబర్ 9ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కీస్ ఓపెన్ అవుతాయి. సో ఇది బిజినెస్ సెంటర్. మనం ఇక్కడ కాపీస్ తీసుకోవచ్చు. ఫ్రీయా ప్రింటింగ్? యా. సో ఇది బిల్డింగ్లో ఉన్న జిమ్. ఇది టైము మొత్తం అంతా డీటెయిల్స్ ఉంటాయి. యా, ఇదిగోండి ఇలాగా మనకి బస్సెస్ ఇప్పుడు ఏ బస్ ఉంది, అవైలబిలిటీ, ట్రైన్స్ మొత్తం అంతా. ఇది 22 floors బిల్డింగ్ అనమాట. మనం ఏ ఫ్లోర్లోకి వెళ్ళా కూడా ఇలానే ఉంటుంది. సో ఇది గార్బేజ్ డిస్పోజల్. ఇక్కడ పెట్టేయచ్చు. ఇవి డామ్స్ అనమాట. ఆన్ క్యాంపస్ స్టూడెంట్స్ ఇక్కడ స్టే చేస్తారు. మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు మనం 2 types లో స్టేయింగ్ ఉంటుంది: ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్. మన లేక్ మీడోస్, పేరిషోర్స్, మిడ్ రైజ్ ఇవన్నీ ఆఫ్ క్యాంపస్ అనమాట. అలా క్యాంపస్ తో సంబంధం లేకుండా మనమే సెపరేట్ రూమ్ తీసుకొని మనం అక్కడ స్టే చేస్తాము. ఇక్కడ డామ్స్ లో ఉండే వాళ్ళైతే ఇక్కడ పే చేసి ఇక్కడ ఉండాలి. పర్ మంత్ కి $1100 పే చేయాలి ఇక్కడ స్టేయింగ్ కి. అండ్ ఫర్ ఫుడ్ కూడా మనం సపరేట్ పే చేసేలా ఉంటుంది. పర్ కూపన్ కి $9 అలా. మనము ఎన్నిసార్లు తినాలనుకుంటే అన్ని అలా క్యాలిక్యులేషన్ అలా ఉంటుంది. ఇది మనకు కాలేజ్లో ఏ బిల్డింగ్ ఎక్కడున్నాయని ప్రతి ఒక్క చోట ఇలాంటి డాష్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ డైరెక్షన్స్ ఎలా అని. ఇప్పుడు ఇవన్నీ హాల్స్ అనమాట. హర్మాన్ హాల్, మెయిన్ బిల్డింగ్, క్యాంపస్ సెంటర్, ఇవన్నీ మనకు బిల్డింగ్. ఇది వచ్చేసి మెకార్మిక్ ప్లేస్, మెకార్మిక్ క్యాంపస్, MTCC అంటారు దీన్ని. ఇది మెయిన్ అనమాట క్యాంపస్కి. ఏం ఈవెంట్స్ ఏం జరిగినా, కాలేజ్లో స్పెషల్ ఈవెంట్స్ ఏం జరిగినా కూడా ఇక్కడే జరుగుతాయి మనకు. దీని మీద గ్రీన్ లైన్ కూడా వెళ్తుంది మనకు. ట్రైన్ మనకి మెట్రో ఉంది. యా, ఎవ్రీథింగ్ అనమాట. ఈ కాలేజ్ కంటే యాక్సెసిబిలిటీ బాగుంటుంది. నువ్వు బస్సెస్లో కూడా, నీకు 5 minutes వాక్ అని చెప్పాను కదా, నువ్వు 5 minutes కూడా నువ్వు బస్లో కూడా రావాలనుకుంటే. నీకు జస్ట్ 31 బస్ అని ఒకటి, 31 సమ్మర్లో ఇక్కడంతా వాలీబాల్ ఆడుకుంటారు. అండ్ మనకు కీటింగ్ సెంటర్ కూడా ఉంది. కాలేజ్కు కీటింగ్ సెంటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇదంతా పార్కింగ్. మన కాలేజీలో 7-Elevens ఉంటాయి. మనకు ఫుడ్ A to Z ఉంటుంది. మన ఆన్ క్యాంపస్ జాబ్స్ కూడా మోస్ట్లీ ఫుడ్ రిలేటెడ్ థింగ్సే ఉంటాయి. ఇవి బైక్స్ రెంట్ తీసుకొని కూడా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పర్ మినిట్ ఇంతనే ఉంటుంది. సో బాగుంది.
సో ఇప్పుడు ఇక్కడికి గ్రీన్ లైన్ వస్తుందా? దీని మీద గ్రీన్ లైన్ వెళ్తుంది. అక్కడ స్టేషన్ ఉంది, 35th గ్రీన్ లైన్ అంటారు దాన్ని, స్టేషన్ పేరు. మనం నడుచుకొని వచ్చేది. ఇది జస్ట్ 2 minutes వాక్. మోస్ట్ ఆఫ్ ద మనకు క్లాసెస్ వచ్చేసి ఆ ప్యారలింగ్ హాల్లోను, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ వచ్చేసి మనకు అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మీ క్లాసెస్ అన్నీ ఎక్కడ అవుతాయి? మా క్లాసెస్ అన్నీ ప్యారలింగ్ హాల్లో అవుతాయి. కొన్ని వచ్చేసి ఐఐటి టవర్లో అవుతాయి, కొన్ని వచ్చేసి హర్మాన్ హాల్లో అవుతాయి. డిఫరెంట్గా ఉంటుంది. సో వీక్లీ ఎన్ని క్లాసెస్ ఉంటాయి మీకు? ఇది ఇప్పుడు నాది ఫైనల్ సెమిస్టర్. నాకు ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఒక క్లాసే ఉంది. మామూలుగా ఏ గ్రాడ్ స్టూడెంట్కైనా 3 classes ఉంటాయి, లేకపోతే 4 classes ఉంటాయి టైమింగ్ బట్టి అలా. సో ఎటు చూసిన స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పుడు కొంచెం వింటర్ కాబట్టి ఇంకా స్టూడెంట్స్ అంత కనిపించట్లేదు. సమ్మర్ అయితే మొత్తం అంతా క్యాంపస్ అంతా స్టూడెంట్సే కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా. ఈ మధ్యలో ఇండియన్ స్టూడెంట్సే కొంచెం ఎక్కువ మంది అయ్యారు. ఇక్కడ కూడా మందే డామినేషన్. కాలేజ్ లైబ్రరీ ఇది. మొత్తం మన క్లాసెస్ దీంట్లో కూడా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనకు ప్రతి ఒక్క బిల్డింగ్లో ఏదో ఒక క్లాస్ అన్న ఒకసారి అన్న పెడతారు కన్ఫామ్గా, ఫర్ షూర్. ఇక్కడ నుంచి చైనా టౌన్ ఎంత దూరం? మనకి ఇది ఈ స్ట్రీట్ దాటితే వచ్చేదే నెక్స్ట్ చైనా టౌన్. ఇంకా మనకు ఓకే, ఇది ఇల్లాన్స్ పిక్ అనమాట. ఇది మొత్తం కాలేజ్ ఎక్కడ ఏంటి, ఏమేమి క్లాసులు, దాని హాల్లో పేర్లు ఏంటివి మొత్తం అన్నీ. ఇది కాలేజ్, ఇదంతా మనకు కాలేజ్ అండర్ కాలేజే వస్తుంది. దాని పేర్లు అనమాట ఇవి మీకు ఇక్కడ ఉంటుంది. ఈ హాల్ ఏ హాలు ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది అనేది మనం దీన్ని బట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇది హార్మోన్ హాలు. మనకు ఫస్ట్ మీటింగ్స్ అన్నీ ఇక్కడే స్టార్ట్ అవుతాయి మనకు. సో కాలేజెస్లో ప్రతి బిల్డింగ్లో మనకి ఇలా వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఎప్పుడైనా ఆకలి వేసినా బిట్వీన్ ద క్లాసెస్ వచ్చి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్కి ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క బిల్డింగ్లో ఉంటుంది. సో వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటారు. సో ఫార్ అయితే మొత్తం ఈ క్యాంపస్ ఇదంతా కొంచెం సేఫ్గానే ఉంది. అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో ఏంటంటే ఏమున్నా కొంచెం హెల్ప్గా ఉంటారు అందరూని. సో అందరూ కలిసిమెలిసి ఈవెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. మొత్తం ఆల్ ఇండియన్ ఫెస్టివల్స్ మొత్తం అన్ని జరుగుతాయి ఇక్కడ. మనకి ఇండియన్సే సెలబ్రేట్ చేస్తారు, కోఆర్డినేట్ అయ్యి ఒకరొక మనకి గ్రూప్స్లా పెట్టుకొని ఇండియన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి మొత్తం అన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి మనకు. గణేష్ చతుర్థి, హోలీ, ఎవ్రీథింగ్. మొన్న కూడా హోలీ ఫెస్టివల్ జరిగింది. ఈ ఎంటీసీసీ అంటారు. మొత్తం ఆల్ ఈవెంట్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్ 80-70% ఈవెంట్స్ వచ్చేసి ఇక్కడే జరుగుతాయి. ఎక్కువ మనము విజిట్ చేసేది కూడా ఇదే ఉంటుంది. మనం కాలేజీలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేసే ఉంటుంది. వచ్చేసి మనకి ఇది హెల్ప్ డెస్క్ మాదిరి అనమాట. మనకి ఏ డౌట్ ఉన్నా కూడా నీకు క్లాసెస్ రిలేటెడ్ కానీ, నీకు డౌట్స్ కానీ, లేకుంటే వెంట్రా కార్డు మిస్ అయింది, ఐడి కార్డు మిస్ అయింది, సంథింగ్ యూ లాస్ట్ ఇన్ ద కాలేజ్ అంటే ఇక్కడ వచ్చి నువ్వు హెల్ప్ డెస్క్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు నీకు రికవరీ అనేది చేసిస్తారు. మనకు కాలేజ్ మినియేచరైజ్ మొత్తం ఎంటీసీసీలో ఏ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి. ఈ చెట్లు కూడా నిజమండి. ఈ చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ చెట్టు కూడా ఉంటుంది. ఈవెంట్స్కి ఏమైనా కానీ, బుక్స్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ కూడా ఉంటాయండి. ఇది జస్ట్ నార్మల్ దూరం నుంచి నార్మల్ కంప్యూటర్స్ ఏమైనా కావాలంటే వాడుకోవచ్చు. మొత్తం మనం సిస్టమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి సో ఆన్ క్యాంపస్లో 7-11. సో
ఇవన్నీ వచ్చేసి ఆన్ క్యాంపస్ బిల్డింగ్స్. అక్కడి నుంచి స్టార్ట్ మొత్తం అక్కడి వరకు ఎండ్ వరకు మొత్తాన్ని ఆన్ క్యాంపస్ బిల్డింగ్సే ఉంటాయి. ఈ డామ్స్లో ప్రతి ఒక్క బిల్డింగ్లోనూ గేమ్స్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, ఆల్ ఫెసిలిటీస్ A to Z ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మనకు వచ్చేసి ఇది కీటింగ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద కీటింగ్ ఏరియా ఇక్కడే ఉంటుంది. మనకి ఇది అమెరికన్స్ ఎక్కువ ఆడుతుంది. ఇది వచ్చేసి బేస్బాల్ గ్రౌండ్. ఆడియన్స్ అంతా ఇక్కడ కూర్చొని చూడొచ్చు. మనకు మొత్తం అంతా బేస్బాల్ ఆడతారు. మీరు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది బేస్బాల్, మొత్తం మ్యాచ్లు ఉంటాయి ఇక్కడ నుంచి. ఇది కీటింగ్. దీంట్లో స్విమ్మింగ్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, బాస్కెట్ క్రికెట్ ఉంటుంది. అయ్యాక చాలా గేమ్స్ ఉంటాయి దీంట్లో. మీరు త్రోబాల్ కూడా ఉంటుంది. మెయిన్ వచ్చేసి బాస్కెట్బాల్ ఎక్కువ ఆడతారు లోపల. బాస్కెట్బాల్ ఉంటుంది. అండ్ మన ఇండియన్స్ కోసం స్పెషల్గా ఇక్కడ క్రికెట్ మ్యాట్ ఉంటుంది, చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మన కాలేజ్ గ్రౌండ్ అనమాట, క్రికెట్ గ్రౌండ్ ఎస్పెషల్లీ అనమాట. సో ఇలా మనకి క్యాంపస్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నడుచుకొని వెళ్తున్నప్పుడు ఏదైనా అయినా లేకపోతే సంథింగ్ ఎవరైనా వచ్చి గొడవలు ఏమైనా జరుగుతున్నా ఇక్కడ ఇది పుష్ ఫర్ హెల్ప్ అంటే వెంటనే క్యాంపస్ పోలీసు వెంటనే వస్తారు. సో దట్ లైక్ ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటుంది. సో నడవడానికి అట్లా కూడా కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు కనిపిస్తున్నవి ఆ అపార్ట్మెంట్స్ అవన్నీ ప్రేరీ షోర్స్. ఇప్పుడు స్ట్రైట్గా చూస్తే డౌన్ టౌన్ చూడడానికి చాలా దగ్గరకు ఉంది. కార్ రాంగ్ పార్కింగ్ ఏం చేసినా నైట్ టైం అంటే అన్ఆథరైజ్ పార్కింగ్ చేస్తే వీళ్ళు వచ్చి మొత్తం కార్ టో చేస్తారు. సో టో చేశాక మనం ఆల్మోస్ట్ $200 to $300 పే చేయాల్సి వస్తుంది మన కార్ మళ్ళీ తెచ్చుకోవాలంటే. వ్యూ చూడండి, లేక్ మిషిగన్ వ్యూతో. సో మొత్తం డౌన్ టౌన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో సమ్మర్లో ఇదంతా వాకింగ్ చేసుకోవడానికి అట్లకి బాగుంటుంది. బిల్డింగ్లో మెట్రో స్పైస్ మార్ట్ అని చెప్పి ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా యాక్సెసిబుల్ తీసుకోవడానికి, గ్రాసరీస్ కొనుక్కోవడానికి అన్నిటికి. చికాగోకి మాస్టర్స్ చేయడానికి వచ్చే స్టూడెంట్స్ కోసం చేశాను ఈ వీడియో. అంటే లైక్ కాలేజ్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ అంటే వాళ్ళు ఉండే అకామిడేషన్ ఏరియా ఎలా ఉంటుంది, అదంతా చూపిదానికి చేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న ప్రయాణం.